కమాన్ ఇండియన్ కమాన్ సాబల్ మంది ఓం సత్యమోం ఓం సత్యమోం. నమస్కారం అండి, నమస్కారం. చాలామంది మా ఫ్రెండ్స్ సర్కిల్ నాతో మాట్లాడుతుంటారు, నీ కమాన్ ఇండియన్ అంటావు, ఈ కమాన్ ఇండియన్లో అది ఇంగ్లీష్ భాష కదా, మరి ఇంగ్లీష్ భాషలో నువ్వు సంఘర్షణ చేస్తున్నావా, నాకు హిందీ నాకు ఏ భాషలో సంఘర్షణ చేస్తున్నావా అన్న ప్రశ్నిస్తున్నారండి. అయితే ఈ సంఘర్షణ సంవాదం అంతర మాటలో హిందీ, తెలుగు, ఒరియా 3 భాషలలో ఈ సంఘర్షణ అండి. అందులో ఏబిసిడి ఇంగ్లీష్ రాజభాష, అది ఈ వరల్డ్కి రాజ్యభాష అండి. ఏబిసిడి ఇంగ్లీష్ రాజభాష ఉన్నాయి కదండి. అయితే హిందీ, తెలుగు, ఒరియా ఈ 3 భాషలు అ ఆ ఇ ఉ మన ఇంట్లో అన్ని దాంట్లో అ ఆ ఇ ఉ వస్తుంది కదండి. ఆ ఏబిసిడి భాషలో నీకు అక్కడ అ ఇ ఉ రాదు. ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ ఓపిక్యూఆర్ఎస్టి యువిడబ్ల్యూఎక్స్వైజెడ్ ఆ యొక్క ఏబిసిడిలో అక్షరాలు అలా ఉంటాయి. అందులో అమ్మ అని రాదు. ఇందులో అ ఇ ఉ అన్నీ వస్తాయి. ఇదే భాషలో కాదు, తమిళ్, కర్ణాటక అన్ని భాషలో కూడా అ ఇ ఊలు అన్నీ వస్తాయి. అంటే ఇది అమ్మ, రాణి, మహారాష్ట్ర భాష. హిందీ భాష లోపల నుండి ఇవన్నీ అన్నమాట. అవునా కదండి. అయితే మనం ఏదో అమెరికాకి వెళ్తే, నాకు ఏదో నేపాల్ దేశము, నాకు చైనా, నాకు దుబాయ్ అక్కడికి వెళ్ళామంటే అక్కడ మనము తెలుగు భాష మనం మాట్లాడగలమండి. అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళతో మాట్లాడగలం. అవునా కదండి. అక్కడ మనం హిందీ భాష మాట్లాడితే చెల్లుతుంది. ఎందుకు చెల్లుతుందని కాదు, అక్కడ అర్థమవుతుంది. అంటే హిందీ రాణి మహారాష్ట్ర భాష. ఇప్పుడు ఓం సత్యం యుగంలో వచ్చాం కాబట్టి హిందీ మహారాణి పూరా వరల్డ్ భాష, అది రాణి భాష ఇప్పుడు అయిందండి. ఇది కమాల్ అని మాట్లాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటున్నారేంటి, తమిళనాడుకి మన భాష ముందు పెట్టేస్తాము, అలా బీహార్ భాష ముందు పెట్టేస్తాము, భోజ్పూర్ భాషను ముందు పెట్టేస్తాము. అన్ని భాషలు ఉన్నాయండి. అన్ని దాంట్లో తమ భాషలు, ఇంట్లో మాట్లాడిన భాషలు, అన్ని భాషలు ఉన్నాయి. కాకపోతే ఏబిసిడి ఇంగ్లీష్ రాజభాషకి మనము ప్రథమ స్థానం, మొదటి స్థానము. ఈ హిందీ భాషకి మనము మొదటి స్థానం. అంటే ఇవే రాజారాణి భాషలు అండి. ఈ రాజారాణి భాష ఎవరికి తెలిసినా సరే ఈ ప్రపంచమంతా తిరిగి మనం మళ్ళీ మన హిందుస్థానికి చేరుకోవాలి. ఓం సత్యమం. ఈ స్వర్గంలో ఉన్న మాటలు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ మనసుకి మీకే తెలుసునండి. ఈ సత్యమా అపర్ణ.